వెల్కమ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను పొనగంటి కూర ఫ్రై చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. నేను కొత్తగా ఉంది కదా మీకు. ఎప్పుడో చిన్నప్పుడు మనం తిని ఉంటాము, ఊర్లో విలేజెస్లో బాగా ఎక్కువ ఉంటుంది ఇది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను రండి. ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, కరివేపాకు, వెల్లుల్లిపాయి, దెన్ పచ్చిమిర్చి, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు. ఇది పొనగంటి కూర అన్నమాట. ఇది ఒక 2 బంచులు ఉంటుందిలేండి. దానిలోకి నానబెట్టుకున్న పెసరపప్పు. దీనికి కావాల్సిన ఇవేనండి. ఉప్పు, కారం, పసుపు మామూలుగా మనకు తగినంత వేసుకుంటాం కదా, అంతే. సో ఈ పొనగంటి కూర చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము. అది దీనిలో చాలా కాలుష్యము, చాలా క్యాలరీస్, బాగా మంచి ఆరోగ్యానికి చాలా మంచిది అసలు యాక్చువల్గా. సో ఇప్పుడు స్టవ్ వెలిగించానండి. స్టవ్ వెలిగించుకుందాము. ఎండుమిర్చి కూడా తుంచేసాను, జీలకర్ర, ఆవాలు, మామూలుగా పోపు దినుసులు. ఇటు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు కొంచెం తుంచేస్తే కొంచెం స్మెల్ బాగా వస్తుంది కదా, సో ఇది చిటపట్లాడని. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి, ఉల్లిపాయ ముక్కలు. యాక్చువల్గా ఉల్లిపాయ కొంచెం తక్కువ వేసుకున్నా ఏం కాదు. నేను పెద్ద పాయ కోసాను, ఎందుకు వేస్ట్ చేయడం అని ఇందులో వేసేసాను అనమాట. మీరు చిన్న ఉల్లిపాయ కోసుకున్నా కూడా ఓకే. ఉల్లిపాయ వేస్తే ఏమవుతుందంటే కొంచెం కూర వదుగవుతుంది, ప్లస్ మనకు టేస్ట్ కూడా ఉల్లిపాయ వేసిన టేస్ట్ అది వేరేగా ఉంటుందండి. వట్టి ఉల్లిపాయ కూడా ఓన్లీ ఫ్రై అయినా కూడా బాగోదు. ఉల్లిపాయ ఉంటే కొంచెము మనకు తినడానికి బాగుంటుంది. అందుకని నేను ప్రతి కూరలో ఉల్లిపాయ కూడా వేసేస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇది కొంచెం దోరగా వేగాలండి. అసలు చాలా రోజుల తర్వాత నాకు పొనగంటి కూర ఆస్ట్రేలియాలో దొరకడం అంటే మాటలు కాదండి. ఎందుకంటే ఇండియాలో కూడా అసలు ఇప్పుడు దొరుకుతుందో లేదో కూడా నాకు తెలియదు. చిన్నప్పుడు మా అమ్మ అసలు వాళ్ళ పొలాల్లో అట్లా కోసుకొని వచ్చి ఫ్రై చేసేవాళ్ళు. చాలా ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిదని. ఇందులో ఎక్కువ శాతం కాలుష్యం ఎక్కువ ఉంటుందండి. కాలుష్యం వల్ల మన బోన్స్ అవి గట్టిగా ఉండాలన్నా, మనం స్ట్రాంగ్ ఉండాలన్నా, మనకు బాగా కాలుష్యం ఎక్కువ ఉన్న ఆకుకూర పొనగంటి కూర. అసలు నేనైతే చాలా ఒక 10-15 ఇయర్స్ అయింది. నేను ఎప్పుడైనా చిన్నప్పుడు తిన్నానేమో కానీ ఇంతవరకు తినలేదు. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా మా ఫ్రెండ్ ఇచ్చారండి నిన్న. తనకి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంట. అసలు అది చూసి నాకు ఎంత ఆనందం అంటే, వాళ్ళు బ్యాక్ యార్డ్లో పెంచుతున్నారంట. ఒక్కొక్క ఆకు అయితే ఇంత, నేను ఫోటో కూడా తీశాను దీన్ని పెడదామని. ఇది కొంచెం కట్ చేశానండి, పెద్దగా ఉందని కట్ చేశాను. బట్ ఒక్కొక్క ఆకు ఇంత పొడవు ఉంది. అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది. ఇండియాలో కూడా ఊళ్ళల్లో కూడా దొరకట్లేదు ఇప్పుడు. మా అమ్మ నిన్న అందుకే మా అమ్మకు చూపిస్తే అంటుంది, అసలు అది ఎక్కడ దొరికింది, మాకు దొరకట్లేదు, నీకు ఆస్ట్రేలియాలో పొనగంటి కూర చేస్తున్నావంటే గ్రేట్ అని చెప్తుంది అనమాట. సో నాకు చాలా హ్యాపీ. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్కి ఆ ఫ్రెండ్ వాళ్ళ బ్యాక్ యార్డ్లో ఉందంట. సో తను తెచ్చుకుంటూ నాకు కూడా కొంచెం ఇచ్చారు. సో నేను ఈరోజు చేస్తున్నాను అది. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి ఇప్పుడే. పర్వాలేదు, బాగానే ఎర్రగా వేగాయి. ఇంకా నేను పొనగంటి కూర వేసేస్తున్నాను. ఇంత కూర అనుకుంటున్నారా, అది పట్టదు అనుకుంటున్నారా? అందులో వేసామంటే ఎంతో కాదు ఇది. ఫస్ట్ కొంచెం వేసి దాన్ని తిప్పుతా. వేసి కొంచెం మూత పెట్టామంటే ఉప్పు, పసుపు కూడా వేసానండి.
తగినంత మనకి అది ఉప్పు అనేది మనకు తెలుసు కదా, తగినంత వేసుకోవడమే. ఉప్పు పసుపు వేసి కొంచెం కలిపి మూత పెడతాను, కొంచెం మగ్గిపోతుంది. ఇంకా వాటర్ పోస్తున్నాను. హాయ్, ఇలా మొక్కలకు వాటర్ పోస్తున్నానండి, ఉడుకుతుంది. ఇగో చూడండి ఎంత అయిందో, ఎంతో అవ్వలేదు, మొత్తం మగ్గిపోయింది. ఈ పొనగంటి కూర ఈవెన్ డైజెషన్ ప్రాబ్లము కూడా సాల్వ్ చేస్తుంది అనమాట. సో చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా మనకి అరగకపోయినా బాగా పట్టేసినట్టున్నా ఇది ఉడకబెట్టి దాని వాటర్ తాగితే కూడా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అవన్నీ పోతాయి. సో మళ్ళీ లేడీస్కి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న ఈ ఆకుకూర తింటే చాలా చాలా బెనిఫిట్ అనమాట. ఇది వెల్లిపాయ దంచేస్తున్నాను. వెల్లిపాయ వేస్తే వాసన బాగుంటుంది. ఇది కూడా ఆరోగ్యానికి కూడా మంచిది కదా వెల్లుల్లిపాయ. పెసరపప్పు వేసేస్తున్నానండి. ఎల్లుల్లిపాయ వేసి పెసరపప్పు వేసేసా. పెసరపప్పు కూడా చిన్న కప్పు వేసాను, అదే చాలా ఎక్కువైంది. ఇది అంత ఎక్కువ కూడా అవసరం లేదు. ఇందులో చాలా వరకు మగ్గిపోయిందండి. ఇంకా కొంచెం కారం వేసేసి కొంచెం అటు ఇటు తిప్పేసి దింపడమే. ఇందాక పచ్చిమిర్చి వేసాను కదా, అందుకని కొంచెం కారం తక్కువ వేస్తున్నాను. ఇంకా అయిపోవచ్చింది. స్మెల్ బాగా వస్తుందండి, గుమగుమలాడుతుంది. ఇంకా అయిపోవచ్చింది. కొంచెం మగ్గితే ఇంకా ఆపేసేయటం. ఇప్పుడే కారం వేసాను. కారం వేసేసి కొంచెం సిమ్లో ఉడకనిద్దాం. ఇంకా 2 minutes మూత పెట్టేసి 2 minutes దింపేస్తా. ఓకేనా, రెడీ. ఇంకా అయిపోయిందండి. ఇంకా బౌల్లోకి తీసేస్తున్నాను. సూపర్గా వచ్చినట్టుగా అనిపిస్తుంది. మీకు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. స్మైలీరా, అయిపోయిందండి. ఎమ్మి పొనగంటి కూర రెడీ. టేస్ట్ చేసి చెప్తాను. ఇవాళ వెదర్ కూడా ఫుల్ వేడిగా ఉందండి. ఏసీ వేసినా కూడా నాకు చెమటలు కారుతున్నాయి. సూపర్గా ఉందండి, చాలా యమ్మీ. ఇంత టేస్ట్ కూర చాలా బాగుందండి. ఇదండి ఈరోజు వ్లాగు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.